స్టేజ్ మీద మారుతి గారు ఆడటం దగ్గర నుంచి ప్రభాస్ గారి కొత్త స్పీచ్ బోర్ కొడుతున్నానా, నేను అసలు అదరగొట్టే స్పీచ్ ఒకటి ఇవ్వబోతున్నాను త్వరలో. ఒకరోజు ఎంటర్టైన్ చేస్తా స్టేజ్ మీద షాక్ అయిపోతారు మీరు అందరూ. నేను అతి త్వరలో స్టేజ్ని భయపెట్టే లెవెల్లో మాట్లాడబోతున్నాను, జాగ్రత్త. భరద్వాజ గారు, ఇప్పుడు రాజా సాబు సంబంధించి ఇంట్రెస్టింగ్ మ్యాటర్స్, స్టేజ్ మీద మారుతి గారు ఆడటం దగ్గర నుంచి ప్రభాస్ గారి కొత్త స్పీచ్, కొత్త రకమైన స్పీచ్. కొత్త రకమైన స్పీచ్ అంటే ఆయన నేను బోర్ కొడుతున్నానేమో అనుకుంటున్నాను, ఇలా కాదు, నేను అసలు అదరగొట్టే స్పీచ్ ఒకటి ఇవ్వబోతున్నాను త్వరలో అని చెప్పాడు. ఆ మాట 3-4 సార్లు అన్నట్టు. అంటే ఆయన ఉద్దేశం ఏమిటి, ఎక్కడ ఇవ్వబోతున్నాడు ఎదరగొట్టే స్పీచ్ అనేది చూస్తే ఆయన అనలేదు. కానీ రేపు సక్సెస్ మీట్లో నేను టోటల్గా డయాస్ని వణికించే లెవెల్లో మాట్లాడబోతున్నాను, మీరు ప్రిపేర్డ్గా ఉండండి, సినిమా ఆ రేంజ్లో వచ్చింది అనేది ఆయన ఇన్నర్ సెన్స్. ఓకే, అది కన్వే చేయటం కోసం ఆ మాట పదే పదే వాడాడు. నేను అతి త్వరలో స్టేజ్ని భయపెట్టే లెవెల్లో మాట్లాడబోతున్నాను, జాగ్రత్త అని. అంటే సినిమా మీద నాకు ఈ లెవెల్ కాన్ఫిడెన్స్ ఉందని ఆయన మాట్లాడటం. ఆయన మాట్లాడిన సందర్భంగా నిజానికి ఆ ఈవెంట్ ఎలా జరుగుతుంది అనే దాని మీద రకరకాల చర్చలు జరిగాయి. ముందు అసలు ఆ ప్రాంతం సరిపోతుందా, వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి గ్రౌండ్ ఈ స్థాయి స్టార్ని అకామిడేట్ చేయగలుగుతుందా, ఆయన అభిమానులను అకామిడేట్ చేయగలుగుతుందా, ఇలాంటి 100 సందేహాల మధ్య మొదలైంది. అది మొదలై విజయవంతంగా నడిపారు. సక్సెస్ మీట్ ఓకే. అలాగే సినిమాకి సంబంధించి ఇంకా అనేక వ్యవహారాలు ఉన్నాయి. వాళ్ళు వేదిక మీద కొన్ని చెప్పారు. నిజానికి హారర్ కామెడీ సినిమాలు నిడివి తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఒక హడావిడి క్రియేట్ చేసేసి ఆడియన్స్లో ఫన్ క్రియేట్ చేసేసి వాళ్ళు బయటికి వెళ్ళి మాట్లాడుకునేటట్లుగా ఒక 7-8 బ్లాక్స్ మీద సినిమాని కొట్టేసి పంపించేస్తారు. ఇదే ఇంతకుముందు ప్రేమ కథా చిత్రం ఇలాంటి సినిమాల్లో నడిచిన అదే మ్యాజిక్ అదే. కాబట్టి ఇది నిడివి రీత్యా కంపారిటివ్గా ఇతర హారర్ కామెడీ జానర్ సినిమాలతో పోలిస్తే ఇది రెట్టింపు ఉంది. అవును, అది సెన్సార్ అయిపోయింది కదా. సెన్సార్ అయిపోయింది, 3 గంటలు దాటి ఉంది అని. అది 3 గంటల 15 నిమిషాలు ఉంటుందా, 3 గంటల 15 నిమిషాల వరకు గ్యారంటీగా ఉండే అవకాశం ఉంది. అయితే ఇది సెన్సార్ సర్టిఫికెట్ కూడా యుఏ వచ్చింది. యుఏ అంటే అడల్ట్స్తో పాటు అని, పిల్లల్ని అలౌ చేస్తారు కానీ విత్ అడల్ట్స్ అని. ఇలాంటి సర్టిఫికేట్ రావడం అంటే హారర్ జానర్లు ఆ ఎలిమెంట్స్ చాలా బలంగా ఉన్నాయనేది అర్థం. సో ఆ ఏరియాలో కొంచెం థియేటర్ని భయపెట్టాడు అనేది సెన్సార్ వాళ్ళు ఫీల్ అయ్యారు అనేది అర్థం అవుతుంది. సో అది సినిమాకు ఉపయోగపడే అంశమే. రెండోది, మనకి ఇప్పటివరకు బయటకు వచ్చినటువంటి వాళ్ళ ప్రమోషనల్ కంటెంట్ నుంచి ప్రభాస్లో అన్ని రకాల వేరియేషన్స్ పలికించబోతున్నాడు మారుతి అనేది కూడా అర్థమైంది. అంటే పాత ప్రభాస్ని మళ్ళీ చూడబోతున్నారు అనేది ఒకటి. ఆ లుంగీ కట్టుకొని ఆయన ఇంతకుముందు మిస్టర్ పర్ఫెక్ట్, అలాగే డార్లింగ్ ఇలాంటి సినిమాల్లో కనిపించిన లాంటి ప్రభాస్ ఆహ్లాదకరంగా కనిపిస్తాడు అనేది ప్రధానమైన వాళ్ళ సెల్లింగ్ పాయింట్ అదే. ఆ ప్రభాస్ని మళ్ళీ మీకు చూపించబోతున్నాం. బాహుబలి తర్వాత మీరు అలాంటి ప్రభాస్ని చూడలేకపోయారు. సాహోలో కొన్ని ప్రయత్నాలు జరిగాయి కానీ ఆ తర్వాత సీరియస్గా జరగలేదు. కల్కీలో చివరిలో కొంచెం ఆ షేడ్స్ తీసుకొచ్చారు కానీ పూర్తి స్థాయి తృప్తి కలగలేదు ప్రేక్షకులకి. అలా కలిగించేటువంటి సినిమాగా ఇది ఉండబోతోంది అనేది ఒకటి ప్రధానంగా వాళ్ళు మొదటి నుంచి సెల్లింగ్ పాయింట్ అదే వాళ్ళది. అయితే దీనిలో కొత్తగా ఎమర్జ్ అయినటువంటి విషయాలు ఏంటంటే ఆయన డ్యూయల్ రోల్ చేస్తున్నాడు ఈ సినిమాలో. ఒకటి, ఆ బంగ్లాలోకి ప్రవేశించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి భూతాలతో వీళ్ళు అంటే భూతకాలంలోకి భూతాలతోనూ యుద్ధం చేయటం అనే ప్రోగ్రామ్ ఒకటి కాన్ఫ్లిక్ట్ అక్కడ డిజైన్ చేశాడు ఆయన. అదే ఉందిగా ట్రైలర్లో ఉంది. అక్కడ ప్రధానంగా సంజయ్ దత్ చేస్తున్నటువంటి క్యారెక్టర్కి సంబంధించి ఆయన హిప్నాటిస్ట్ కూడా, భూత వైద్యుడు ప్లస్ హిప్నాటిస్ట్. హిప్నాటిజం భూత వైద్యం మిక్స్ చేసి ఆ క్యారెక్టర్ నుంచి ప్రధానంగా వీళ్ళు హారర్ కామెడీని పలికించబోతున్నారు అనేది కూడా అర్థమైంది.
సో ఈసారి సంజయ్ దత్ మామూలుగా ఇంతకుముందు చేశాడు ఆయన. ఇంతకుముందు ఆయన చేసినటువంటి తెలుగు సినిమాల కంటే డిఫరెంట్ ఏరియాలో కనిపించబోతున్నాడు. అవును. ఆయన జనాలని భయాన్ని అలాగే ఆనందాన్ని రెండుని కలిగించబోతున్నాడు ఈ సినిమాలో అనేది కూడా అర్థమైపోయింది. దీనికి కౌంటర్ పార్ట్ ప్రభాస్ ఉంటాడు మళ్ళీ ఇంకొక క్యారెక్టర్లో. అది రాజాసాబ్ టైటిల్ క్యారెక్టర్ అదే. ఓకే ఓకే. సో ఆ రాజాసాబ్ క్యారెక్టర్కి ఈ సంజయ్ దత్ చేస్తున్నటువంటి ఈ హిప్నాటిస్టు కమ్ భూతవైద్యుడు ఈ క్యారెక్టర్కి మధ్య కాన్ఫ్లిక్ట్ ఏమిటి అనేది ఒకటి ప్రధానమైన కీలకమైన అంశం. అలాగే ఈ వీళ్ళ కాన్ఫ్లిక్ట్ ఈ ఏరియాలోకి ఎందుకు వచ్చింది, ప్రజెంట్ ఎరాలోకి ఎలా ట్రాన్స్ఫర్ అయింది, దీన్ని ఎలా పరిష్కరించారు అనేది క్లైమాక్స్గా ఉండే అవకాశం ఉంది. ఇప్పటి వరకు దీనికి సీక్వెల్ ఉంటుందా లేదా అనే దానిలో క్లారిటీ ఇవ్వలేదు మొన్న కూడా. అవును. కాబట్టి ఇది మనం ఇలా ఒక సినిమాగానే చూద్దాం. అయితే ప్రభాస్తో ఇప్పటివరకు చేస్తున్నటువంటి ప్రతి డైరెక్టరు కూడా సీక్వెల్ని దృష్టిలో పెట్టుకునే పెడుతున్నారు. బడ్జెట్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే వాళ్ళు సీక్వెల్కి వెళ్ళటం బెటర్ అనుకుంటున్నారు. ఇందులో కూడా హింట్ ఉంటే ఉండొచ్చు, కానీ వీళ్ళు వేదికల మీద ఎక్కడా కూడా దాన్ని చెప్పే ప్రయత్నం చేయలేదు. అవును. సో ఆ జనరేషన్లో జరిగినటువంటి కొన్ని గొడవలకి ఈ ప్రజెంట్ ఎరాలో ఏదో కంక్లూజన్ ఇచ్చేటువంటి ప్రయత్నాలు ఉంటాయి ఈ సినిమాలో. సో ఇదంతా కూడా ఒక హారర్, కామెడీ, ఎంటర్టైన్మెంటు, రొమాన్స్ కూడా ఉంటుంది. ఎస్. ఎందుకు ఇంత నిడివి తీసుకున్నారు హారర్ కామెడీకి అంటే ప్రభాస్కు సంబంధించి ఆయన్ని కొత్తగా చూపించడం కోసం కొన్ని ఎలివేషన్స్ ఉంటాయి అనివార్యంగా. దాంతోపాటు ఒక రొమాంటిక్ యాంగిల్ని కూడా ఈ సినిమాలో బలంగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు మారుతి. అందుకని వీళ్ళందరినీ ముగ్గురు ఉన్నారు దానిలో హీరోయిన్లు. అవును. ఈ ముగ్గురిని మోహరించడం వెనకాల ప్రోగ్రాం అదే. సో వీటి కోసం ఆయన అదనపు టైం తీసుకున్నాడు. ఓకే. కాబట్టి ఇవి కోరుకుంటున్నారు. ఇవి ఎలాగూ సెల్లింగ్ పాయింట్గా ఆయన మొదటి నుంచి ఫిక్స్ అయ్యాడు. రెండోది ఇది మొదట్లో చిన్న ప్రాజెక్టుగానే మొదలైంది అనేది కూడా అడ్మిట్ చేశాడు సార్. అవునవును. వేదిక మీద మారుతి. అంటే సరదాగా జనాలు మళ్ళీ ఒక పాత ప్రభాస్ని, ఆహ్లాదకరమైనటువంటి ప్రభాస్ని చూడాలనుకుంటున్నారు, అది మనం చేద్దామనే మొదలైంది. ఇది మొదలై ప్రభాస్కున్నటువంటి మార్కెట్ని ఎందుకు వాడుకోకూడదు అనే ఉద్దేశంతో దీన్ని పెంచుకుంటూ వెళ్ళారు. ఈ పెంచుకుంటూ వెళ్ళినటువంటి క్రమంలోనే చాలా ఎలిమెంట్స్ యాడ్ అయినాయి. అప్పుడు వచ్చినటువంటి ఐడియా అంటే ఇది ఒక రేంజ్లో ఉన్నటువంటి హారర్ దీన్ని ఎలిమెంట్ని పెంచుకుంటూ వెళ్ళారు. ఈ పెంచుకుంటూ వెళ్తున్నటువంటి క్రమంలోనే మిగిలినవి కూడా పెరిగాయి. వీటన్నిటినీ కలిపి సినిమాగా ఎలా చూపించబోతున్నాడు మారుతి అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. పైగా మారుతి ఈ ప్రాజెక్ట్ని ఎలా హ్యాండిల్ చేస్తాడు, ఎలా డీల్ చేసుకుంటాడు అనేది కూడా ఒక క్యూరియాసిటీ ఉంది జనాల్లో. ఆయన గతంలో అంటే ఆయన ప్రయాణం మొదలైన క్రమం చూడాలి. అవును. ఆయన చాలా చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టాడు. అంటే తక్కువ డబ్బులతో డిజిటల్ కెమెరా వచ్చిన కొత్తలో డిజిటల్ కెమెరా విప్లవం అని కొంతమంది ఆ ప్రయత్నాలు చేశారు. అలా మొదలైన ప్రయాణం ఇది టెక్నికల్గా. అవును. టెక్నికల్గా మొదలైనటువంటి ఒక ప్రయాణం ఈ రేంజ్ సినిమాని హ్యాండిల్ చేయటం అనేదాకా వచ్చింది. సో ఈ దృష్టిలో చూసినప్పుడు ఆయన ప్రధానంగా తీసుకుంటున్న సెల్లింగ్ పాయింట్ ఎంటర్టైన్మెంటే ఇప్పటి వరకు. అది చాలా స్ట్రాంగ్ డోస్లో చెప్తూ వస్తున్నాడు. ఆయన విజయం సాధించిన ప్రతి సినిమా కూడా జనాల్ని విపరీతంగా నవ్వించింది. అవును. దాని మీద జనాల్లో నిజంగానే చాలా హోప్స్ ఉన్నాయి. ప్రభాస్తో ఇది ఎలా చేయబోతున్నాడు అని. నిజానికి ప్రేమ కథా చిత్రం ఈయన ప్రొడ్యూసరే కానీ డైరెక్టర్ కాదు. అయినప్పటికీ దాని స్క్రిప్ట్లో టోటల్గా ఈయన ఉన్నాడు. అందుకని అది దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా బిగ్ రేంజ్లో ఎలా ఉండబోతోంది అనే దాని మీద చాలా హోప్స్ ఉన్నాయి ఫ్యాన్స్కి. నిజానికి వాళ్ళు అనుకుంటున్న సెల్లింగ్ పాయింట్ అదైతే ఆడియన్స్లో ఉన్న సెల్లింగ్ పాయింట్ మారుతి ఈ సినిమాని ఎలా డీల్ చేసుకుంటాడు అనేది. ఈ ప్రాజెక్ట్ మీద వచ్చిన కాన్ఫిడెన్స్తో ఆయనకి వేదిక మీద కన్నీరు వచ్చింది. అంటే తను చేసినటువంటి ఒక బిగ్గర్ ప్రాజెక్టుకి సంబంధించి
ఆ బిగ్గర్ టోన్లో బయట ఎక్కడ మాట్లాడటం లేదు అనేటువంటి ఒక వెలితేదో ఫీల్ అయ్యాడు అతను. సినిమా రిలీజ్ అయిన తర్వాత మొదటి ఆట అంటాం మనం, మార్నింగ్ షో లేకపోతే ప్రీమియర్స్ ఉంటే, ఒకవేళ ప్రీమియర్స్ ఉంటే ప్రీమియర్ షో చూసిన తర్వాత మొదటి అనుభవం బయటకు వచ్చే వరకు చెప్పలేం. ఓకే. కాబట్టి అక్కడి నుంచి క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే. జనాల్లో 3-4 ఏరియాల్లో ఆ సినిమా గురించినటువంటి అంచనాలు అయితే ఉన్నాయి. ఆ అంచనాలు కొంత వేడి క్రియేట్ చేసినాయి ఆల్రెడీ. నిన్న జరిగినటువంటి ఈవెంట్ ద్వారా కూడా వాళ్ళు చాలా హోప్స్ ఇచ్చారు. అలాగే ప్రభాస్ మాట్లాడిన పద్ధతి చాలా ఇంప్రెసివ్గా ఉంది. ఎక్కడా కూడా ఓవర్ స్టేట్మెంట్కి వెళ్ళలేదు, ఫలితం చూసి మాట్లాడదాం అన్న టోన్లోనే వెళ్ళాడు. ఓకే. వెడుతూ అదే సమయంలో సంక్రాంతికి రిలీజ్ అవుతున్నటువంటి ఇతర సినిమాల గురించి కూడా చాలా పాజిటివ్ టోన్లో మాట్లాడుతూ సీనియర్లే వాళ్ళ సినిమా తర్వాతే మన సినిమా అని మాట్లాడడం కూడా జనాలకు బాగా నచ్చింది. ఓకే. అలా సినిమాకు సంబంధించి ఒక పాజిటివ్ మూడ్ అయితే క్రియేట్ చేశారు. అది డెఫినెట్గా ఉపయోగపడుతుంది సినిమాకి. ఓకే. అలాగే సినిమా రిలీజ్ అయిన తర్వాత బిగ్గర్ టోన్లో మాట్లాడతాను అని ఆయన చెప్పిన మాట కూడా కనెక్ట్ అవుతుంది. ఈయన ఎమోషన్ అవటం కూడా, వేదిక మీద ఎమోషనలైజ్ అవటం కూడా ఆడియన్స్ని కొంచెం హుక్ చేసింది. ఓకే. ఇవన్నీ కలిసి సినిమాకు ఒక పాజిటివ్ వైబ్ అయితే క్రియేట్ చేసినాయి. అదే సినిమా రేపు ఈరోజు ట్రైలర్ అంటున్నారు, అదే ఈరోజు రేపు ట్రైలర్ వచ్చేస్తుంది ఏదో క్షణంలో. ఈ ట్రైలర్ కంటే కూడా ఇప్పుడు జనాలు ఫీల్ అవుతుంది అర్జెంటుగా ఇతర ప్రాంతాల్లో ఈవెంట్స్ పరిస్థితి ఏమిటి అని. అదే ప్లానింగ్ ఉంటుంది. అదే ప్లానింగ్ ఉంది, టైం తక్కువ ఉంది. మీరు తమిళనాడులో చేయాల్సి ఉంటుంది ఒక ఈవెంటు చెన్నై వేదికగా, తర్వాత బాంబేలో ఒక ఈవెంట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఎలా ప్లాన్ చేస్తున్నారు, దీన్ని ప్రాపర్గా ఆ డేట్కి ప్రమోషన్తో గనక మార్కెట్లోకి ప్రాపర్గా పంపు చేస్తే ప్రభాస్ సినిమా మీరు అనుకున్నటువంటి బిగ్ నెంబర్ క్రియేట్ చేయడం పెద్ద కష్టమేం కాదు. ఓకే. కంటెంట్ కనెక్ట్ అయిపోతాయి. ఓకే. సో ఆ ప్రమోషనల్ యాక్టివిటీస్కి సంబంధించి మాత్రం అభిమానుల్లో ఇప్పటికీ ఓ టెన్షన్ ఉంది. ఓకే. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని మిగిలిన కార్యక్రమాలు రూపొందించుకుని వాళ్ళు వెళ్ళిపోతే మంచి సినిమా, అంటే సినిమా మీద ఒక హోప్ అయితే క్రియేట్ అయ్యి ఉంది. అదే వాళ్ళకి మార్కెట్ వైపు నుంచి కూడా ఆ రకమైన రెస్పాన్స్ కనిపించాలంటే సినిమాని వీళ్ళు మరి కొంచెం శ్రద్ధగా పుష్ చేయాలి. ఓకే. ఆ పుష్ చేయటం మీద శ్రద్ధ పెట్టాలి. ఓకే. ఆ శ్రద్ధ మిస్ అవ్వటం వలన జనాలకి కనెక్ట్ అయిన సినిమాలు కూడా అది మనకి దాని రేంజ్ ఏమిటి అనేది కనిపించట్లా. అలాంటి పరిస్థితి కూడా చూస్తున్నాం ఈ మధ్య. అందుకని అలాంటి పరిస్థితి క్రియేట్ కాకుండా ఏదైతే పాజిటివ్ మూడ్ క్రియేట్ అయి ఉందో ఈ మూడ్ని ఇలాగే సస్టైన్ చేస్తూ దీన్ని విపరీతంగా పుష్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఓకే. ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్ గారికి కూడా. ఓకే. థ్యాంక్ యూ.